ట్రేడింగ్ ఇన్వెస్టింగ్ గురించి ఏ నాలెడ్జ్ లేకపోయినా ఏదో ఎర్లీ 2000s మీ నాన్న 100 ఎంఆర్ఎఫ్ షేర్లు 100 విప్రో షేర్లు కొంటే వాటికి లీగల్ హెడ్ అయిన నీకే అంత పొగరుంటే చిన్నప్పటి నుంచి న్యూస్లో నిఫ్టీ లాభాల్లో ఉంది, సెన్సెక్స్ నష్టాల్లో ఉంది అని వింటూ పెరిగి పెద్ద అయ్యాక ఎలాగైనా ఇన్వెస్టర్ అవ్వాలి, ట్రేడర్ అవ్వాలి, హర్షద్ మేధాలా అవ్వాలి, రాకేష్ జుంజున్వాలాలా అవ్వాలి అని కలలు కొంటూ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి లాసెస్ని ప్రాఫిట్స్ని లెక్క చేయకుండా డే ట్రేడర్ తెలుగు ఛానల్లో ట్రేడింగ్ గురించి వీడియోస్, లెక్చర్స్ విని చార్ట్ స్ట్రాటజీస్ అంటూ నేర్చుకుంటూ ఓర్చుకుంటూ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అని శాలరీ అంతా ట్రేడింగ్లో లాస్ అయ్యి ఇంట్లో అడిగితే ఏం చెప్పాలో తెలియక చెప్పక గొడవలయ్యి స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతాయి వెళ్ళొద్దని చెప్పినా వినకుండా అది కాస్త రిలేటివ్స్కి తెలిసి ఏరా అబ్బాయి అంత పోగొట్టావు ఇంత పోగొట్టావు అని సూటిపోటి మాటలతో చిత్రవద చేస్తుంటే ఇంత లాస్ ఉన్నా ఎలా ముద్ద దిగుతుందని మా నాన్న అంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బ్రతుకుతున్న నాకు ఏదో ఒక రోజు నా లాసెస్ అన్నీ పోయి నన్ను వేలెత్తి చూపిన ప్రతి ఒక్కటి నోరు మూయించాలని కసితో ట్రేడింగ్ చేస్తున్న ఇన్వెస్టర్ని నాకెంత పొగరుండాలరా.